సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకి ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు, అమ్మ స్వర్ణమాలమ్మని ఆహ్వానిస్తూ, సతీ సమేత సప్తఋషులను ఆహ్వానిస్తూ, మరియు ఆది శంకరాచార్యులను అవతార్ బాబాజీ గారిని ఆహ్వానిస్తూ, విశ్వం యొక్క అనుగ్రహంతో గురువు గారైన శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో వారికి అనంత కోటి ప్రణామాలు తెలుపుకుంటూ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మనందరికీ ఈరోజు శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని 19వ అధ్యాయాన్ని రాధా మేడం గారు వివరించబోతున్నారు. రాధా మేడం, సర్వం విశ్వమయం గ్రూప్ తరపున మీకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర 18వ అధ్యాయం వరకు కంప్లీట్ చేస్తున్నాము. అయితే నిన్నటి అధ్యాయంలో స్వామి మేడం వారు కొంచెం పెద్దగా చెప్పండి. రాధా మేడం కొంచెం పెద్దగా చెప్పండి. శ్రీ గురు చరిత్ర 18వ అధ్యాయము నిన్న కంప్లీట్ చేసుకున్నాము. సో నిన్న మనం చదువుకున్న అధ్యాయంలో స్వామి వారు కృష్ణా తీరం దగ్గరికి వెళ్తారన్నమాట. అక్కడ కృష్ణా తీరంలో అక్కడే నివసిస్తారన్నమాట. అక్కడ సంగమం దగ్గర ఉంటారు. 12 సంవత్సరాలు ఉంటారన్నమాట స్వామి వారు. అయితే అక్కడ కృష్ణా నదికి పంచనది సంగమం అని పేరు వచ్చింది. అది ఎలా అంటే అక్కడ ఏ నదులు కలిసాయి అంటే అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అనే మహా పవిత్రమైన నదులు కలవడం వల్ల అది పంచనది అయిందని అక్కడ ఒక పురాణ గాథలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ తీర్థాలలో స్నానం చేసుకొని అక్కడ అనుష్ఠానం చేసుకోవడము, అక్కడే ఉండడము, మళ్ళీ అక్కడి నుంచి స్వామివారు అమరపురం అనే గ్రామానికి వెళ్ళి అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ధ్యానించుకోవడము. ఆ స్వామివారితో పాటు అక్కడనంట ఆయన సన్నిధిలోనంట 64 మంది యోగినులు ఉన్నారంట. యోగినులు అంటే మన లేడీ మెడిటేటర్స్, లేడీస్ అన్నమాట. తపస్సు ధ్యానం చేసుకునే వాళ్ళు. వాళ్ళు కూడా అక్కడ స్వామివారి సన్నిధిలో ఆయనను సేవించుకుంటూ ధ్యానం చేస్తున్నారంట. ఇలా అక్కడ విశేషాలతోటి అక్కడ మహిమలతోటి నిన్నటి అధ్యాయం కొనసాగింది. అయితే అవే కాకుండా స్వామివారు అక్కడ మన తీర్థాల గురించి కూడా ప్రశంసించారు. అక్కడ అక్కడ ఏంటంటే దక్షిణ దిక్కుగా కృష్ణవేణి నది దగ్గర ఉత్తర దిక్కున శుక్ల తీర్థము, ఉదుంబర వృక్షము, ఆ ఉదుంబర వృక్షం దగ్గర పాపనాశ తీర్థము, కామ్య తీర్థము, వరద తీర్థము ఇలాంటి తీర్థాలు ఉన్నాయి. అవి కూడా చాలా మహిమాన్వితమైనవి. అక్కడ కూడా వాటిని దర్శించాలి, అక్కడ స్నానాదులు చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి అని స్వామివారు అక్కడ చెప్పడము. మళ్ళా తర్వాత శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఆ సంగమంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారన్నమాట. అట్లానే అక్కడ స్నానాదులు ఇతర కార్యక్రమాలు చేయడం వల్ల మన అభిష్టాలు నెరవేరుతాయని, అదొక గొప్ప క్షేత్రం అని, అందుకనే స్వామివారు అక్కడే ఉండాల్సి వచ్చిందంట. అక్కడ స్వామివారు ఉండి అక్కడ ఉన్న స్థలం యొక్క అక్కడ రావడం వల్ల భక్తులకు కూడా ఈ విశేషాలన్నీ తెలిసాయంట. ఇలా చెప్తూ చెప్తూ స్వామివారు అక్కడ నృసింహ అవతారంలో అక్కడ భిక్షకు వెళ్ళేవారన్నమాట. వెళ్ళినప్పుడు ఒక నిరుపేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారంట స్వామివారు. వెళ్తే అతను చిన్న చిరు ఉద్యోగి. ఎట్లా అంటే ఈ వస్తువులను అమ్ముకొని బ్రతికేవాడు. ఒక పేద బ్రాహ్మణుడు, సాత్విక గుణంలో ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆయనకు వచ్చిన డబ్బులతోటి ఆ రోజు నిత్య సరుకులు అలా కొనుక్కోవడము, తినడము అలా చేసేవాడు. అది దొరకనప్పుడు ఏం చేసేవాడు అంటే వాళ్ళ ఇంటికి ఎదురుగా తమ్మపాదు చెట్టు అని ఒకటి ఉండేదంట. తమ్మపాదు చెట్టు అంటే లైక్ మన చిక్కుడుగాయ ఎట్లా ఉంటది అట్లా ఉంటది అన్నమాట. వాటి కాయలు, గింజలు చిక్కుడుగాయ సైజ్ కొంచెం చిన్నగా ఉంటది, అది మటుకు పెద్దగా ఉంటది. సో అలాంటి చెట్టు కాయలు తెచ్చుకొని వాళ్ళు అప్పటికప్పుడు వండుకొని తినేవారు, వాళ్ళకి ఆ రోజు ఏమీ దొరకనప్పుడు. కానీ ఈయన అతిథులకు మటుకు ఎలాంటి అతిథి మర్యాదలో ఎలాంటి లోపం ఉండేది కాదంట ఆ బ్రాహ్మణుని. ఒక రోజు స్వామివారు ఏం చేస్తారు, ఆ భిక్షకు వెళ్ళేటప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట. ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళినప్పుడు స్వామివారు రావడం చూసి ఆయన ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాడన్నమాట. ఆ సమయంలో స్వామివారు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏది ఉండకపోతే వాళ్ళు ఆ చెట్టు కాయలు కోసి కూర చేసి వంట చేసి స్వామివారికి ఆతిథ్యం ఇస్తారన్నమాట. ఇచ్చినాక స్వామివారు అక్కడే విశ్రాంతి తీసుకొని
ఆ తర్వాత స్వామివారు ఏం చెప్తారంట, మీ ఆతిథ్యానికి నేను ఎంతో సంతోషించాను, నేటితో మీ దరిద్రం అంతా పోతుంది అని చెప్పి ఆయన అక్కడ మా ఇంటికి ఎదురుగా ఉన్న ఈ తమ్మపాద వృక్షం ఉంది కదా, ఆ చెట్టును మొత్తము ఊడబెట్టేశారంట. మొదల్లోంచి మొత్తము ఆ పీకేసి మళ్ళీ దాని కొమ్మలను త్రుంచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్వామివారు. అది చూసి ఆ ఇల్లాలు ఎంతో బాధపడిందంట. ఆ బ్రాహ్మణుని భార్య చాలా బాధపడిందంట. అయ్యో, స్వామివారు ఏంటి ఇలా చేశారు, మనము ఏమైనా అపరాధం చేశామా, మనకి వృక్షమే కదా జీవనాధారము, ఏది దొరకనప్పుడు అవే కాయలు తీసుకొని వాళ్ళు వండుకొని తినేవాళ్ళు కదా, అలాంటిది మనం స్వామివారికి పెట్టినందుకు ఆయనకి ఏమైనా కోపం వచ్చిందా మన మీద, ఈ మొత్తం ఈ చెట్టును ఎందుకు తీశారని ఘోరనే ఏడ్చిందంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంట, సర్వము ఈశ్వరుని ఆజ్ఞనే ఉంటది, శివుని ఆజ్ఞ లేని చీమ కూడా పుట్టదు కదా, సారీ పుట్టదు కదా, సో అట్లా ఇది మన కర్మ కర్మ అనుసరించే జరిగింది, నువ్వు దీనికి బాధపడవద్దు అని చెప్పి, సరే మళ్ళీ ఆ చెట్టును తిరిగి నాటుదాము అనేసి ఆ మొదట్లో త్రవ్వడం స్టార్ట్ చేశాడు. చేసినప్పుడు గడ్డపార పెట్టగానే వాళ్ళకు ఒక లోహం తగిలిన సౌండ్ వస్తుంది. తీరా చూస్తే అక్కడ వాళ్ళకి నిండుగా లంక బిందెలు దొరుకుతాయి. అందులో ఆ బంగారు ఆభరణాలు నాణాలు దొరికేసరికి వాళ్ళు అతని ఇద్దరు ఆయన భార్య చాలా సంతోషపడి స్వామివారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు అతను అంటాడు ఆయన భార్యతో, చూసావా మనకు స్వామి వచ్చి ఇలా చేయడం వల్లనే మనకి ఎంత మేలు జరిగిందో, మన దరిద్రం పోయింది, వచ్చింది ఎవరో కాదు సాక్షాత్ పరమేశ్వరుడు అనేసి ఆ ఇద్దరు పరుగు పరుగున స్వామి దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత స్వామి ఏం చెప్తాడు, సరే ఈ విషయాన్ని మీరు ఇంకెవరికి చెప్పకండి, చెప్తే మీకు వచ్చిన సంపద అంతా పోతుంది, నువ్వు స్వధర్మాన్ని అనుసరించి ఉండు, చివరికి నువ్వు ముక్తిని పొందుతావు అని చెప్పి దీవించి పంపించడంతో నిన్నటి అధ్యయనం కంప్లీట్ అయింది. ఈ రోజు 19వ అధ్యాయము, శ్రీ గురు చరిత్ర 19వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షము వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం మూలంలోనే నివసించాడనడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పాడు, ఇప్పుడు ఇక్కడ ఎన్నో పవిత్రమైన చెట్లు ఉన్నాయి కదా, రావి చెట్టు ఇలాంటి పవిత్ర వృక్షాలు ఉన్నప్పుడు స్వామివారు ఏంటి ఈ ఉదుంబర వృక్షం దగ్గర ఎందుకున్నాడు, అక్కడ ఉండడానికి ఆయన అక్కడ కూర్చొని ఆ ధ్యానం చేయడం చేస్తూ అక్కడే ఆ వృక్షం దగ్గర ఉండడము దానివల్ల ఏంటి అనేసి ఇతను ప్రశ్నించాడు. నాకేమో అర్థం కావట్లేదు, మీరు వివరంగా చెప్పండి స్వామి, ఆ చెట్టు యొక్క విశేషం ఏమైనా ఉందా, లేకపోతే స్వామి ఎందుకు అక్కడ కూర్చున్నారు అని అడుగుతున్నాడు. అప్పుడు సిద్ధముని ఇలా చెప్పాడు, పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తము స్వామి చేతి గోళ్లకు అంటుకొని ఆయన గోలు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. ఏమైందంట, స్వామివారు నరసింహావతారంలో ఉన్నప్పుడు హిరణ్యకశిపుణ్ణి చంపుతారు కదా, అప్పుడు ఏమైంది, ఆ రాక్షసుని కడుపు మొత్తం చీల్చేస్తారు కదా ఆ స్వామివారి కోపంతో ఆగ్రహంతో. చంపినప్పుడు ఏమైతుంది, ఆ రెండు చేతులతోటి ఆ తొడ మీద కూర్చోబెట్టుకొని ఆ పొట్ట మొత్తం చీల్చినప్పుడు ఆ ఆ రాక్షసుని యొక్క రక్తం ఉంటుంది కదా, అది స్వామివారి చేతి వేళ్ళకంతా అంటుకుందంట. అప్పుడు ఆయన గోర్లకంట విపరీతమైన మంటలు పుట్టాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని, నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసిన జపధాన్యాలకు జపధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందే నివసిస్తాము అని వరమించాడు. ఆ ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే, అమ్మవారు ఏం చేశారు, లక్ష్మీదేవి స్వామివారికి ఆ చేతి గోళ్లకు విపరీతమైన మంటలు పుట్టేసరికి ఆ మేడి పండ్లతోనూ ఆకులతోనూ మొత్తం తూర్చేస్తే స్వామివారికి ఆ బాధ కొంచెం ఉపశమనం కలిగించిందంట. అప్పుడు స్వామి ఎంతో సంతోషించి ఆ వృక్షాన్ని ఏమని చెప్పారంట, ఆ వృక్షంతో మాట్లాడారు స్వామి, నిన్ను భక్తితో సేవించి ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి విషబాధలు అంటే ఇలా తీవ్రమైన
బాధలు ఏమన్నా మంటలు పోట్లు అలాంటివి ఏమన్నా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి. వాళ్ళ పాపాలన్నీ పోతాయి, వాళ్ళు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పారంట ఉదంబర వృక్షానికి. నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది. ఆ వృక్షం దగ్గర కూర్చొని జపం చేసుకున్న, ధ్యానం చేసుకున్న అలాంటి వారికి చాలా ఫలితం ఉంటుంది. కాబట్టి మేమిద్దరము నీ యందు నివసిస్తాము. అప్పుడు నరసింహస్వామి, లక్ష్మీదేవి ఇద్దరు మేము ఆ వృక్షంతో చెప్తున్నారంట, మేమిద్దరం నీ వృక్షం దగ్గరనే నేను ఉంటాను అని చెప్పారంట, అని వరం ఇచ్చారంట ఆ వృక్షానికి. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడే శ్రీగురుడు అయి నివసిస్తున్నారు. అట్లా వరమిచ్చి నరసింహస్వామి అక్కడే ఆ వృక్షం దగ్గర ఉండిపోయారు కాబట్టి ఆ చెట్టు దగ్గర శ్రీ దత్తాత్రేయుడు శ్రీగురుడుగా కనుక్కున్నారండి. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఇప్పుడు శ్రీగురుడు అక్కడే కూర్చున్నారు కదా, ఆ వృక్షం కింద కూర్చొని అక్కడే ఉండడం వల్ల అక్కడ అమరేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నారంట. పరమేశ్వరుని సన్నిధిలో అక్కడే కూర్చొని ఉన్నారంట. అక్కడంట రోజు 40 మంది యోగినులంట. అయితే ఈ లేడీ మెడిటేటర్స్ ఉంటారు కదా, వీళ్ళు మధ్యాహ్న సమయంలో వస్తున్నారంట. ఆ ఉదుంబర వృక్షం దగ్గరికి వచ్చి స్వామివారి శ్రీగురిని దర్శించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, స్వామివారిని వాళ్ళ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ ఆయనకి భిక్షం ఇస్తున్నారంట. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షంలో కూర్చుంటున్నారు. రోజు ఇది జరుగుతుందన్నమాట. ఈ యోగినులు వచ్చి స్వామివారిని దగ్గరికి రావడము, ఆయనను పూజ చేయడము, మళ్ళీ ఆయన తీసుకెళ్లి ఆయనకు భిక్ష ఇవ్వడము, మళ్ళీ ఆయన స్వామివారి భిక్ష తీసుకొని తిరిగి మళ్ళీ ఆ వృక్షం దగ్గరకు వచ్చి కూర్చుండేవారంట. ఇలా జరుగుతూ ఉందంట అక్కడ. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసము తమ గ్రామానికి రాకపోవడము వింతగా తోచింది. వీళ్ళు వచ్చి రోజు తీసుకెళ్లడం వల్ల స్వామి ఇంకా భిక్షకి ఎక్కడికి వెళ్ళట్లేరంట. సో అక్కడ అమరపురంలో ఉన్న బ్రాహ్మణులు ఉంటారు కదా, వీళ్ళందరూ చూస్తున్నారంట, స్వామివారు భిక్షకి ఎందుకు రావట్లేరబ్బా, అసలు ఏంటి ఇది అని ఆలోచిస్తున్నారంట. ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. స్వామివారు భోజనం లేకుండా ఎలా ఉంటున్నారు అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే భిక్షకు రావట్లేదు కదా. వారు రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇంకా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక ఉపాయము ఆలోచించారు. ఏం చేశారంటే ఆ బ్రాహ్మణులు ఒక అతనిని పెట్టుకున్నారంట, నువ్వు వెళ్ళు, స్వామి ఎందుకు భోజనానికి రావట్లేరు చూడు, అక్కడికి వెళ్ళి చూసి రాపు అని చెప్పి ఒక మనిషిని పెట్టారంట. ఏం జరిగిందంటే ఆ సమయంలో అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకొనుటకు మహాపాపం అని తోచి విపరీతమైన భయం వేస్తుంది. దానిని తట్టుకోలేక ఒక రోజు అతడు ఇంటికి పారిపోయాడు. ఈ బ్రాహ్మణ్ణి ఎవరినైతే పెట్టారో ఇంత పెద్ద గురువు గారిని నేను వెళ్ళి ఆయన ఎందుకు రావట్లేదు చూడడము అంటే ఎందుకో అతను భయపడిపోయాడంట. ఈ పని నా వల్ల కాదు ఇంకా అనేసి ఆ భయంతో ఇంకా అతను అక్కడి నుంచి పారిపోయాడంట. అయితే అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు ఉండేవాడు. అక్కడే ఆ స్వామి సన్నిధి దగ్గరలోనే గంగానుజుడు అనే అతను ఉండేవాడంట. అతడు తన పొలానికి కాపలా కాస్తూ ఉండేవాడు. రోజు అతను ఆయన పొలాన్ని చూసుకుంటూ ఉండేవాడంట. ఒక రోజు ఒక అద్భుతమైన దృశ్యము అతడి కంటబడింది. ఒక రోజు ఏమైంది, అతనికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించిందంట. అదేంటో చూడండి. అకస్మాత్తుగా నదీ జలము అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకి వచ్చి అచ్చటి మేడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్లారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారిని నది మధ్యకు వెళ్లిపోయారు. మన్నాడు కూడా అదే సమయానికి సరిగా అలా జరగడము గమనించి చూసి ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందంట,
ఈ బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళ దగ్గరికి స్వామివారు భిక్షకు రావట్లేరు అనేసి వాళ్ళలో ఒక మనిషిని పెట్టారంట. అసలు ఎందుకు ఆయన ఆహారం లేకుండా ఎలా ఉంటున్నారు, అసలు ఏంటి కనుక్కో అని పెట్టేసరికి అతడు భయపడిపోయాడంట. ఆ స్వామిని నేను గమనించాలా అమ్మో అనేసి ఆయన పారిపోతే అక్కడే ఇంకొక ప్రదేశంలో అక్కడే చుట్టుపక్కల ఒక గంగానుజుడు అనే వ్యక్తి ఉండేవాడంట. అతడు తన పొలానికి కాపలా ఉండేవాడు. ఆయన ఒక రోజు ఒక అద్భుతమైన దృశ్యం చూశాడంట. ఆ నదిలో అంట ఏం జరిగింది, నది అంట రెండుగా చీలిపోయిందంట. రెండుగా చీలిపోయి అక్కడ ఎవరో వస్తున్నట్లు చూసిందంట. ఆ నదిలోంచి బయటికి చీలిపోయిన దాంట్లోంచి మధ్యలోంచి ఎవరో వస్తున్నారంట. వాళ్ళు ఎవరో కాదు, యోగినులంట. వాళ్ళు బయటికి వచ్చి అక్కడ మేడి చెట్టు దగ్గర కూర్చున్న స్వామివారి దగ్గరికి వెళ్తున్నారంట. వెళ్ళి ఆయనను పూజించి ఆయన దగ్గర కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకొని మళ్ళీ స్వామిని తీసుకొని వచ్చి ఆ దారిన నది మధ్యకు వెళ్ళిపోతున్నారంట. వస్తున్నారు, ఆ వాటర్ మధ్యలోంచి యోగినులు వస్తున్నారు, స్వామి దగ్గరికి వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, జపం చేసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు, స్వామి వారిని సేవించడం, ఇలాంటి దృశ్యాలన్నీ ఆయన చూశాడంట. రోజు అదే జరుగుతుందంట. నెక్స్ట్ డే మళ్ళీ చూసేసరికి మర్నాడు కూడా అదే జరిగిందంట. అప్పుడు అతడు ఆశ్చర్యపోయాడు. కొంచెం దూరం వారిని అనుసరించాడు. మెల్లగా అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనేసి వాళ్ళ వెనకాలే వెళ్ళాడంట. ఆ నది మధ్యలో ఆ నది మధ్యలోంచి ఒక దివ్య మందిరం చూశాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుతున్నది యతి సామాన్య మానవుడు గాడని అతడు గుర్తించాడు. అయితే ఇక్కడ ఈయన ఏం చేశాడంటే కొద్ది దూరం వరకు వెంబడించి మెల్లగా అసలు ఏం జరుగుతుందో చూద్దాము అనేసి ముందుకెళ్లేసరికి ఆ నది మధ్యలోంచి ఒక దివ్య మందిరం కనిపించిందంట అతనికి. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరు, యోగినులు, దివ్య కన్యలు, దేవకన్యలు వాళ్ళు. వాళ్ళు స్వయంగా దేవకన్యలంట. వాళ్ళతోటి ఈ స్వామి పూజింపబడుతున్నాడంట. అప్పుడు ఈయన సామాన్య మానవుడు కాదు అనేసి ఆయన అనుకున్నాడంట. మూడవ రోజు అదే సమయానికి అచ్చటికి వెళ్లి అతడు ఆ యోగినులను వెనకాలనే ఉన్న నదీ గర్భంలోనికి ఇంకొంచెం ముందుకు వెళ్లి అచ్చట మందిర ద్వారం దగ్గర నిల్చుని అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. ఇంకా రోజు ఈయన పని అదే. అసలు ఆయనకు విచిత్రంగా ఉందన్నమాట. నది రెండు భాగాలుగా చీలిపోవడం ఏంటి, అందులోంచి దేవకన్యలు బయటికి రావడము, మళ్ళీ తర్వాత స్వామి వారిని సేవించుకోవడము, మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడము. అందులో కొంచెం ముందుకెళ్ళి చూసేసరికి ఒక దివ్య మందిరమే కనిపించిందంట. ఆ వచ్చే వాళ్ళు కూడా దేవకన్యలంట. ఇవన్నీ చూసి ఆయనకు ఆశ్చర్యం అయ్యి రోజు వెళ్తున్నాడంట, గమనిస్తూ ఉన్నాడంట. అప్పుడు అక్కడ శ్రద్ధగా గమనిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, యోగినిలో స్వామిని ఖచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రోసోపితమైన భోజనము సమర్పించారు. అయితే అక్కడ దివ్య మందిరం ఉంటుంది కదా, ఆ మందిరం ఎలా ఉందంట, ఈయన ఇంకొంచెం వెంబడించి ముందుకెళ్ళి గమనిస్తూ ఉన్నాడంట. గమనిస్తూ ఉంటే ఆ మందిరం ఎలా ఉందంటే రత్న ఖచ్చిత సింహాసనము, రత్నాలతో ఉన్న సింహాసనం పైన స్వామివారిని కూర్చోబెట్టి వీళ్ళు పూజ చేస్తున్నారంట. వీళ్ళు పూజ చేసిన తర్వాత నీరాజనం ఇచ్చి షడ్రోసోపితమైన భోజనము అంటే 6 రుచుల కూడిన భోజనము, విందు భోజనము స్వామివారికి సమర్పిస్తున్నారంట. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానూజిని చూచి, నువ్వెవరవు, ఇక్కడెందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి ఆపాద మస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు, నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనక ఇచ్చటికి వచ్చి చూడవచ్చాను, నా అపరాధాన్ని క్షమించండి అని అన్నాడు. ఏమైంది, ఈయన రోజు వెంబడిస్తూ ఏం జరుగుతుందని ఒక రోజు చూసేసరికి ఇలా జరిగింది, నది చీలిపోయింది. రెండో రోజు ముందుకెళ్ళి చూసేసరికి అక్కడ ఒక దివ్య మందిరం కనిపించింది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూసేసరికి ఆ మందిరంలో రత్నాలతోటి చేసిన సింహాసనం మీద స్వామి వారిని కూర్చోబెట్టి ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళి గమనిస్తున్నాడు కదా. ఇంకా ఆ దృశ్యం చూసిన తర్వాత ఒక రోజు స్వామి వారంట ఇతన్ని చూశాడంట. నువ్వెవరు అసలు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేసి అడిగాడంట. అప్పుడు ఆయన భయపడిపోయాడంట. ఆపాద మస్తకము వణికిపోతూ నిలువెల్లా వణికిపోయాడంట. అప్పుడు చెప్తున్నాడంట, స్వామి, నా పేరు గంగానుజుడు, నేను కుతూహలం ఆపుకోలేక అంటే
ఈ దృశ్యాన్ని చూసి అసలు ఏం జరుగుతుందో నేను ఆపుకోలేక మీ వెనకాలనే నేను వస్తూ రోజు ఇలా చూస్తూ ఉన్నాను. నా అపరాధాన్ని క్షమించండి అని స్వామి మీద పడి నన్ను క్షమించండి స్వామి అని మొక్కారంట. ఇంకేం చెప్తున్నారు? మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైన మానవులు మీ నిజ రూపము తెలుసుకోలేకపోతున్నారు. నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రజలందరూ, అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ అసలు మీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడలేకపోతున్నారు. మీరు త్రిమూర్తి స్వరూపులు. నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను క్షమించండి, నన్ను ఉద్ధరించండి స్వామి అని వేడుకుంటున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవి కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవిప్పుడు చూచినది ఏమియు ఈ ప్రాంతంలో ఉన్నంత వరకు ఎవ్వరికి చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. ఏం చెప్పారంట? సరే, ఇక్కడ జరిగిందంతా నువ్వు చూసావు కదా, ఇప్పుడు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయాయి, ఇంకా నువ్వు కోరుకునేవన్నీ నీకు లభిస్తాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడ చూసింది ఎవరితో చెప్పకు, చెప్తే మటుకు నువ్వు మరణిస్తావు అని చెప్పారంట స్వామివారు. గంగానుజుడు అలాగే అని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. ఇంకా ఆయన అక్కడ పొలం దగ్గర ఉండేవాడు కదా, స్వామివారికి సరే అని చెప్పేసి సంతోషంతో నమస్కరించి వెళ్ళాడంట. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీ గురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఇంకా స్వామి మీరు చెప్పినట్టుగానే నేను వింటాను, నేను ఈ సంగతి ఎవరికి చెప్పను అనేసి అక్కడి నుంచి బయలుదేరి తన పొలానికి వెళ్తున్నప్పుడు ఆ మార్గం మధ్యలోనే అతనికంట నిధి దొరికిందంట. దొరకగానే అతడు చాలా సంతోషించి ఆ వాళ్ళ భార్యతోటి ప్రతిరోజు స్వామివారిని సేవిస్తూ దర్శించుకుంటూ ఉన్నాడంట. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారము శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడము ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించండి అని అడిగాడు. ఏం చెప్పాడంట? రోజు ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నాడు కదా, ఒక మాఘ పూర్ణిమ రోజు యథాప్రకారంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి ఏం చెప్తున్నాడంట? మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో అలాంటి పుణ్యక్షేత్రాలలో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు కదా, మరి నేను వాటిని చూడలేదు. ఆ క్షేత్రాల ఒక మహత్యము అది విన్నా గానీ పుణ్యం వస్తుంది అంటారు కదా, అసలు నాకు వాటి గురించి చెప్పండి స్వామి అని అడిగాడంట. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, శ్రీకృష్ణ పంచనది సంగమము సాక్షాత్తు ప్రయాగయే. కృష్ణా నదిలో పంచనది సంగమాల గురించి చెప్పారు కదా, అది సాక్షాత్తు ప్రయాగతోటి సమానము. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనది. త్రిస్థలి 3 స్థలాలు కలిపిన దాన్ని త్రిస్థలి అంటారు. అందులో ప్రయాగ, కాశీ, గయ ఈ 3 ఉన్నాయి. ఇవి కూడా చాలా మహత్తరమైన పుణ్యస్థలాలే అని చెప్తున్నారు. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అనుకో. అంటే ఇక్కడ ఉన్నవి కూడా 3 ఉన్నాయంట. సంగమం ఉంది, యుగాలయం ఉంది, కరవీరం ఉందంట ఆ ప్రదేశాలలో. అవి కూడా ఈ త్రిస్థలితో సమానమే అని చెప్తున్నారు. ఈ 3ంటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగనుజుని తన పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు. ఈయన అన్ని పుణ్యక్షేత్రాలు చూడలేదు కదా, అలాగే ఇక్కడ సంగమం దగ్గర కూడా యుగాలయము, కరవీరము ఇవి కూడా ముఖ్యమైనవి. ఇవి ఇక్కడున్న తీర్థాలు కూడా ముఖ్యమైనవే. వీటిని కూడా త్రిస్థలి అని అంటారు. కాబట్టి నీకు వీటిని ఇప్పుడే చూపిస్తాను అని ఏం చెప్పారంట? పులి చర్మం మీద కూర్చున్నారంట స్వామి. కూర్చొని నాకు కాళ్ళు గట్టిగా పట్టుకో అని చెప్పి కళ్ళు మూసుకోమని చెప్పారంట. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి, మధ్యాహ్నంలో కాశీలో విశ్వనాథుని దర్శనము, సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి సంగమానికి తీసుకువచ్చారు. ఒక్కటే రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సమయాలలో స్వామివారు ఆయనకి ఇలాంటి పుణ్యక్షేత్రాల దర్శనం ఇప్పించారంట.
ఏం చేశారు? ఫస్ట్ అతనికి ప్రయాగ దర్శనం చేయించారు. అక్కడి నుంచి మధ్యాహ్నము కాశీలో కాశీ విశ్వనాథుని దర్శనము, సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనము, సూర్యాస్తమయం అయ్యేసరికి సంగమానికి తీసుకొచ్చేసారంట. ఇలా స్వామివారిని పట్టుకోగానే ఆయన ఈ 3 క్షేత్రాల దర్శనం ఇప్పించారంట. ఆ త్రిశలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా స్వామివారు చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యము వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు. ఇవన్నీ చూపించాక స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారంట. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలో ఎల్లప్పుడూ ఉంటాము. ఇప్పుడు ఈ గంగనుజునికి ఇక్కడ ఉన్న క్షేత్రాలన్నీ తిప్పారు, అన్ని చూపించారు. ఈయనకు ఆల్రెడీ ఒక రహస్యం తెలిసిపోయింది. ఆ నది మధ్యలోంచి యోగినిలు వచ్చి స్వామివారిని దర్శించడము, ఇవన్నీ అక్కడ జరిగాయి. జరిగిన తర్వాత స్వామివారు ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలనుకున్నారు. అక్కడ స్థలం వదిలేసి వేరే చోటికి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు ఏం జరిగింది? ఆ యోగినులు వచ్చి ఏమంటున్నారు స్వామివారిని, స్వామి, మమ్మల్ని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తారు? మిమ్మల్ని వదిలేసి మేము ఉండలేము అని ప్రాధేయపడితే అప్పుడు స్వామివారు ఏం చెప్పారంట? అందరి దృష్టిలో నేను కనిపించకపోయినా గాని అదృశ్యంగా ఉంటాను, గుప్తంగా ఉంటాను, ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాను, ఈ వృక్షంలోనే నేను ఉంటానని చెప్తున్నారంట. మీరు కూడా మనోహరమైన ఈ కల్ప వృక్షంలోనే నివసించండి. ఆ యోగినులకు అందరికీ స్వామివారు చెప్తున్నారంట, ఈ వృక్షంలోనే మీరు కూడా ఉండండి అని చెప్తున్నారు. నేను కూడా ఇందులోనే ఉంటాను, కానీ ఎవరికి కనిపించను, మీరు కూడా ఈ వృక్షంలోనే ఉండండి అని చెప్తున్నారు. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రము లోక ప్రసిద్ధం అవుతుంది. ఈ క్షేత్రం అంట ప్రసిద్ధి చెందుతుందంట లోకంలో. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేమే ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదుంబర వృక్షాన్ని, మా పాదుకలను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యము సమకూరి కోరినవన్నీ నెరవేరుతాయి. స్వామివారు ఏం చెప్తున్నారు? నేను ఇప్పుడు ఇదంతా ఇక్కడ జరిగిందంతా మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి స్వామివారు ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్తున్నారు. ఎవరి లోకులకు ఎవరికి కనిపించకుండా ఉంటాను, అదృశ్య రూపంలో ఉంటానని చెప్తున్నారు. వీళ్ళు ఒప్పుకోరు కదా, స్వామి మిమ్మల్ని విడిచి మేము ఉండలేము అని అంటారు కదా యోగినులు. అన్నప్పుడు ఈ క్షేత్రం, ఈ ఉదుంబర వృక్షంలో నేను గుప్తంగా ఉంటాను, మీరు కూడా ఇక్కడే ఉండండి. ఇట్లా ఉండడం వలన ఈ క్షేత్రం కూడా లోక ప్రసిద్ధం అవుతుందని చెప్పి ఇక్కడ నేను అన్నపూర్ణాదేవిని ప్రతిష్టాపన చేస్తాను అని చెప్పారు ఆ క్షేత్రంలో. మళ్ళీ అక్కడ ఈ ఉదుంబర వృక్షాన్ని, స్వామివారి పాదుకలను, వీటినన్నిటినీ పూజించి ఇక్కడ తీర్థాలలో స్నానం చేసిన వారికి కూడా సర్వ పాపాలు నశించి అపార పుణ్యము చేకూరుతుంది, మళ్ళీ వాళ్ళు కోరినవన్నీ నెరవేరుతాయని చెప్తున్నారు. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలం ఉంటుంది. ఎవరైతే వీళ్ళు వస్తారు కదా, భక్తులు వస్తారు కదా, వాళ్ళంట ఈ ఉదుంబర వృక్షం కింద కూర్చొని జపం చేయడం వల్ల, హోమం చేయడం వల్ల, రుద్రాభిషేకం చేయడం వల్ల వీళ్ళకు 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది అని చెప్తున్నారంట. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణాలు చేసి ప్రతి ప్రదక్షిణకి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు అశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమ అమరజా సంగమానికి వెళ్ళారు. స్వామివారు ఏం చెప్పారు? ఈ వృక్షంలో ఉంటా అని చెప్పారు కదా, వాళ్ళందరు యోగినులను కూడా అదే వృక్షంలో ఉండండి మీరు అని చెప్పిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయంట? స్వామివారి పాదుకలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్టాపన చేస్తారని చెప్పారు. అక్కడ స్నానం చేసిన వాళ్ళకి అన్ని వాళ్ళ పాపాలు నశిస్తాయి, జపము, హోమము, రుద్రాభిషేకము ఇలా చేసుకున్న వాళ్ళకి ఇంకా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుందని చెప్పారు. అలా ఇక్కడ ఒక్కొక్క ప్రదక్షిణ చేసి
చేసిన నమస్కారం చేస్తారు కదా, ఎవరైతే స్వామి వారికి అట్లా నమస్కారం చేసిన వారికి కూడా సర్వ రోగాలు నశించిపోతాయని శ్రీ గురుడు చెప్పారంట. అశ్వయుజ బహుళ ద్వాదశి రోజు, అశ్వయుజ మాసము బహుళ ద్వాదశి రోజంట గంధర్వ నగరంలోని భీమ అమరజ సంగమానికి ఇంకా స్వామివారు వెళ్ళిపోయారంట. శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడే. ఫస్ట్ నుంచి స్వామి పారాయణం స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తారు కదా, అంతటా నేనే ఉంటాను, నేను ఒక్కడినే గాని అనేకంగా ఉంటానని సంకల్పించారు కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. స్వామివారు విశ్వరూపుడై ఉన్న జగన్నాథ స్వామి, ఆయన సర్వ వ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నా గాని స్వామివారు ఈ వృక్షం మీద ఉన్న ప్రేమతోటి ఏం చేస్తున్నారంట, అక్కడే దాని కింద నిత్యము నివాసము చేస్తూనే ఉన్నారు. ఆ వృక్షాన్ని వదిలిపెట్టి వెళ్ళట్లేరంట, స్వామి గుప్తంగా అక్కడే ఉన్నారు అని చెప్తున్నారు. దీనితో 19వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మనం ధ్యానంలో కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. అందరూ కళ్ళు మూసుకోండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్తో
మెల్లిగా కళ్ళు తెరవండి. మీ అరచేతులు మొహం పైన పెట్టుకోండి కళ్ళ మీద.